పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై కొత్త కోణం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఒక వైన్ షాపు వద్ద మద్యం కొంటున్నట్టుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీంతోపాటు ఆయన రోడ్డు పక్కన తన వాహనాన్ని ఆపి కూర్చున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎవరు విడుదల చేశారనే దానిపై స్పష్టత లేదు. ఈ కేసు డీల్ చేస్తున్న ఏలూరు పోలీసులు, తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఈ ఫుటేజ్ తాము రిలీజ్ చేసింది కాదని చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన సీసీ కెమెరా ఫుటేజీలు దృశ్యాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, ఏలూరు ఐజీ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. మార్చి 24న ప్రవీణ్ కుమార్ పగడాల హైదరాబాదులో బయలుదేరినప్పటి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని కొంతమూరు నయారా పెట్రోల్ బంక్ సమీపంలోని జాతీయ రహదారి పల్లపు ప్రాంతంలో పడిపోయి మరణించిన చోటు వరకు సేకరించిన వివిధ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీ ఇందులో ఉంది. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మార్చి 24న ఉదయం బుల్లెట్పై బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కొంతమూరు రహదారి వద్ద అదే రోజు రాత్రి 11:42 ప్రమాదానికి గురైనట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. మార్చి 25న ఉదయం అక్కడ ఆయన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో గాయాలతో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతదేహం కనిపించింది. దీంతో ఆయన హైదరాబాదులో బయలుదేరినప్పటి నుంచి రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వరకు ఆయన ప్రయాణం చేసిన ప్రతి చోట సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు సేకరించారు. అలాగే ఆయన ఎవరెవరిని కలిశారనే దానిపైన ఆరా తీస్తున్నారు. విజయవాడ, రాజమహేంద్రవరంలోని దాదాపు 300 సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించామని ఏలూరు పోలీసులు తెలిపారు. మార్చి 25 తెల్లవారుజామున ఆయన మృతదేహం కనిపించింది. అంతకుముందు సీసీటీవీ ఫుటేజీలో ఆయన కొవ్వూరు టోల్గేట్ వద్ద బైకు నడుపుతూ కనిపించారు. ఇది రోడ్డు ప్రమాదమని, బైకు ప్రమాదవశాత్తు పల్లం ప్రాంతాలకు జారిపోవటంతో ప్రవీణ్ కుమార్ తలకు గాయాలై చనిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రవీణ్ కుమార్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాలు ఆయన మృతిపై తమకు అనుమానాలున్నాయని చెప్పడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం అని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ చెప్పారు. హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరిన తర్వాత మొట్టమొదట చౌటుప్పల్ టోల్గేటు వద్ద తొలి సీసీటీవీ ఫుటేజీ మధ్యాహ్నం 1:29 నమోదైంది. దాన్ని సేకరించాం. అక్కడి నుంచి ఆయన మరణించిన ప్రదేశం 381 కిలోమీటర్లు ఉంది. దాని తర్వాత ఆయన కనిపించిన మరో 12 చోట్ల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాం. చివరిదైన నయారా పెట్రోల్ బంక్ వద్ద ఫుటేజీలో ఆయన వాహనం జాతీయ రహదారి పల్లపు ప్రాంతంలో పడినట్టు, ఆ సమయంలో అక్కడ దుమ్మురేగినట్టు కనిపిస్తోంది అని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఆయన విజయవాడ సమీపంలోని మహానాడు జంక్షన్ దాటాక రామవరప్పాడు రింగు దగ్గరున్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించినప్పుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ కనిపించలేదు. దీంతో మధ్యలో ఎక్కడో ఆగి ఉంటారని తాము భావించామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ అన్నారు. అయితే అక్కడేం జరిగిందనే విషయాన్ని అదే జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు మీడియాకు వివరించారు. అక్కడ ఒకరు ద్విచక్ర వాహనం మీద నుంచి పడిపోయినట్టు ఉన్నారంటూ ఒక ఆటో డ్రైవర్ సమాచారం అందించాడు. దాంతో నేను అక్కడికి వెళ్లాను. ఆయన ఎవరో నాకు తెలీదు. పైకి లేపి రైలింగ్ వద్ద కూర్చోబెట్టాను. ముఖం కడుక్కోవడానికి నీళ్లిచ్చాను. అక్కడే కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆయన వాహనానికి ఉన్న హెడ్లైట్ వేలాడుతూ కనిపించింది. దానిని రిపేర్ చేయించుకుని వెళ్లాలని ఆయనకు చెప్పాను అని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోవటం, కొట్టుకుపోయినట్టుగా చేతులకు గాయాలు ఉండటంతో వీడియోలు, ఫోటోలు తీశాను అని ఎస్ఐ సుబ్బారావు చెప్పారు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మద్యం దుకాణంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ అంటూ సర్క్యులేట్ అవుతున్న సీసీ ఫుటేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకా తెలియలేదని ఏలూరు ఐజీ అశోక్ కుమార్ అన్నారు. ప్రాథమికంగా పోస్టుమార్టం రిపోర్టు వివరాలు మాకు వైద్యులు అందించారు. చేతుల మీద, తల మీద గాయాలున్నాయి. అలాగే శరీరంపై కాలిన గాయం ఉండటంతో పాథాలజీ రిపోర్టు కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ వచ్చిన తర్వాత పూర్తి రిపోర్ట్ ఇవ్వగలుగుతామని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు పెట్టడం, వ్యాఖ్యానాలు చేయటం చట్టరీత్యా నేరమవుతుందని, ఈ విషయంలో అందరూ సంయమనం పాటించాలని ఏలూరు ఐజీ అశోక్ కుమార్ మరోమారు కోరారు.